ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి కల్పన, నా కడుపు ఖాళీగా ఉంటే క్రియేటివ్ థాట్స్ ఏవి రావు. కిచెన్లోకి వెళ్ళి కొన్ని డ్రై ఫ్రూట్స్ విత్ హనీ తీసుకురాపో. ముందా ఫ్రూట్స్ మెక్కుతున్నారుగా, అవి కానివ్వండి. నేను ఎదగకపోవడానికి సగం కారణం నువ్వే కల్పన. నీ వల్లే నేను విజయం సాధించలేకపోతున్నాను. ఆడలేక మద్దెల దరువు బాలేదు అన్నారంట. అలా ఉంది మీరు చెప్పింది. నన్ను అలాగే వెటకారంచే. వెరీ సూన్ నువ్వు నన్ను చూసి అసూయపడే రోజు ఒకటి వస్తుంది, చూసుకో. నానా, ఆడిటర్ గారు నాకు ఫోన్ చేశారు. మీకు ఎన్నిసార్లు చేసినా ఫోన్ బిజీ వస్తుందట. ఏదో ప్రాజెక్టు విషయం గురించి మాట్లాడాలంట. దాని గురించి తర్వాత చూసుకుందాం అన్నానని ఆయనకు చెప్పు కేశవ. అలాగే. అత్తయ్య, గుడికెళ్ళి వచ్చేసారా? ప్రసాదం తీసుకొచ్చారా? మీ ఆయనకి ప్రసాదం పెట్టమ్మా. ఫ్రూట్స్ తింటూనే ఉన్నారు కదా, ప్రసాదానికి కూడా కక్కుర్తి పడాలా? దేవుడి ప్రసాదం తింటే మంచిది కదా. ఆయన దయ వల్ల నాకు కొత్త ఐడియాలు వస్తాయి, అందుకే అడిగాను. ఇది కూడా తప్పేనా? ఏంటి సీత అలా చూస్తున్నావు? ఏం లేదండి, శ్రీవల్లి మీకు ఫోన్ చేసిందా? ఇంకా చేయలేదు. తను వర్క్ బిజీలో ఉండి ఫోన్ చేయడం మర్చిపోయి ఉంటుందిలే. చేస్తుందిలే. తన గురించి నువ్వేం కంగారు పడకు. నాకు టెన్షన్ ఏం లేదండి, ఎందుకంటే శ్రీవల్లి నాకు ఫోన్ చేసింది. అవును, మీరు చెప్పినట్టు ఆ ప్రాజెక్ట్ వర్క్కి ఎక్కువ టైం పట్టేలా ఉందని చెప్పింది. ఒక వారం రోజులు ఢిల్లీలోనే ఉండాల్సి వస్తుందని కూడా చెప్పింది. సీత, అది మనిద్దరిని ఢిల్లీ రమ్మని చెప్పింది. వచ్చేటప్పుడు తనవి కూడా 3-4 జతలు బట్టలు తీసుకురమ్మని చెప్పింది. అవునా? శ్రీవల్లి డ్రెస్సులు నేను ప్యాక్ చేస్తాను పిన్ని. వెళ్ళి మీరు నాన్న రెడీ అవ్వండి. తను ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశానని చెప్పింది. వెళ్దాం పదండి. నాన్నా, 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 ఏమైందన్నా? ఏంటి కేశవా, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు ఆర్తి. ఎరా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకేమన్నా అర్థమవుతుందా? పూర్తిగా అర్థం కాలేదు, కానీ మనకు తెలియంది ఏదో జరుగుతుంది. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎందుకలా కూలపడిపోయారు? అడుగుతోంది కదండి, చెప్పండి. చూస్తుంటే సీతమ్మకి కోదండరామయ్యకి మధ్య ఏదో నిశ్శబ్ద యుద్ధం జరుగుతున్నట్టుంది కేశవా. అది తెలుస్తూనే ఉంది, కానీ విషయం ఏంటో క్లారిటీగా తెలియడం లేదు. సైలెంట్గా ఉండడం కాదు, సమాధానం చెప్పండి. నాకు శ్రీవల్లి విషయం ఎందుకు చెప్పలేదు? శ్రీవల్లి విషయం ఏంటి మీకు చెప్పకపోవడం ఏంటి అత్తయ్య? మీరు ఇందాకటి నుంచి ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. సీత,
నీ ఆరోగ్య పరిస్థితి అంతగా ఓ నాకు ఆరోగ్యం అంతగా బాగాలేదు కాబట్టి చెప్పకూడదు అనుకున్నారా? ఎంతసేపు అని ఇలా సస్పెన్స్లో పెట్టి చంపుతారో? విషయం ఏంటో చెప్పేచ్చు కదా. కాస్త ఓపిక పట్టాలి. నాకు క్యూరియాసిటీగానే ఉంది. మీకు తల్లి మనసేంటో తెలీదా? పిల్లల విషయంలో తల్లి ఎలా ఆలోచిస్తుందో, ఎంత కేర్ తీసుకుంటుందో తెలీదా? ఏ రక్త సంబంధం లేకపోయినా పెంచిన తల్లే తన బిడ్డ దూరం అయితే తట్టుకోలేదు కదా. అలాంటిదే నేను తనని 9 మాసాలు మోసి కన్ని పెంచిన తల్లినండి. నా కూతురు కిడ్నాప్ అయితే ఎలా తట్టుకోగలను అనుకున్నారు? ఆ విషయం ఎవరో పూజారి ద్వారా తెలుసుకునే పరిస్థితి కల్పించారు. ఏంటి, నా శ్రీవల్లిని కిడ్నాప్ చేశారా? ఎవరు ఎవరు చేశారు? అయినా ఆ విషయం మీరు నాకు ఎందుకు చెప్పలేదు మావయ్య? చెప్తే మీరు కూడా నాలాగా బాధపడ్డం తప్ప జరిగేదేం లేదని అందుకే చెప్పలేదు. మీరు మాకు చెప్పకుండా విషయాన్ని దాచిపెట్టినందుకు కూడా చాలా బాధేస్తోందండి. సీత, నేను ఆల్రెడీ పోలీసుల్ని అలర్ట్ చేశాను. కమిషనర్ గారితో మాట్లాడాను. పోలీసులు కూడా శ్రీవల్లిని వెతికి పట్టుకునే పనిలోనే ఉన్నారు. మీరేం కంగారు పడకండి. ఈ ట్విస్ట్ ఏంటి ఆర్తి? తనని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరికి తెలుసు? తల్లచ్చి, నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుందో అని బావగారు నీకు చెప్పలేదు. శ్రీవల్లికి ఏం కాదు, నువ్వు ఊరుకో. తను క్షేమంగా తిరిగొస్తుంది. ఏమో లడ్డు, నాకు చాలా భయంగా ఉంది. మొన్న నా మనవణ్ణి కిడ్నాప్ చేశారు. ఈరోజు నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. అవునత్తయ్య, తనకేమీ కాదు, నేనేం కానివ్వను. నా శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో, ఎలా ఉందో? భగవంతుడా, నా శ్రీవల్లిని నువ్వే కాపాడు స్వామి. హలో, నేను నిన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తిని మాట్లాడుతున్నాను. లోపల ఎలా ఉన్నారు? అంతా సౌకర్యంగానే ఉంది కదా? రే, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు?
నన్నెందుకు కిడ్నాప్ చేసావు? ఎవరైనా ఎవరినైనా ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అవసరం కోసమే కదా. అలాగే నీతో నాకు అవసరం ఉంది. ఏంటి అవసరం? గెస్ చే చూద్దాం. డబ్బుల కోసమే కదా మీరు పనులు చేసేది. ఎంత కావాలి? నీ దగ్గర ఎంత డబ్బుందేంటి? ముందు నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఏర్పాటు చేస్తాను. నన్ను మాత్రం వదిలే. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. నాకు ఎంత కావాలి, ఎలా ఇవ్వాలి అనేది రేపు చెప్తాను. ఉంటాను. హలో హలో హలో. నేనింటికి రాకపోయేసరికి అమ్మ నా గురించి ఎంత కంగారు పడుతుందో, ఎంత బాధపడుతుందో. ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ సంఘటన వల్ల మళ్ళీ తనకి ఏం జరుగుతుందో. భగవంతుడా, మా అమ్మకి ఏం కాకుండా చూడు స్వామి. ఏమండి, ఈ మజ్జిగ తాగండి. వద్దు సీత. శ్రీవల్లి కిడ్నాప్ అయిందని తెలిసిన దగ్గర నుంచి తన మీద బెంగతో ఏమీ తినలేదని లడ్డూ చెప్పాడు. కనీసం ఈ మజ్జిగ అయినా తాగండి. ఏమండి, ఇందాక అందరి ముందు నేనన్న మాటలకి నా మీద కోపం వచ్చిందా? లేదు సీత, అది కోపం కాదు. కూతురు గురించి నువ్వు పడే ఆవేదన నేను అర్థం చేసుకోగలను. శ్రీవల్లి కంట్లో నలుసు పడితేనే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది తను కిడ్నాప్ అయిందని తెలిస్తే నువ్వేమైపోతావన్న భయంతోనే నీ దగ్గర నిజం దాచాను తప్ప నీకు అబద్ధం చెప్పాలన్న ఉద్దేశంతో కాదు. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్తారా? అడుగు సీత. పెళ్లిలో పంతులు గారు నాతి చరామి అని మంత్రం చదువుతారు కదా, దాని అర్థం ఏంటండి? కష్టాల్లో సుఖాల్లో, బాధలు సంతోషంలో, అన్నిట్లో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలనేగా. కానీ మీరు బాధల్ని కష్టాల్ని మీలోనే దాచుకుంటూ నాకు మాత్రం సుఖాల్ని సంతోషాల్ని పంచుతున్నారు. ఇదెక్కడ న్యాయమండి? నిజమే సీత, కానీ భర్త అంటే భరించేవాడు కూడా. 23 సంవత్సరాలు నా తోడు లేకుండా ఎన్నో కష్టాలు పడ్డావు. ఇప్పుడు నా సాహచర్యంలో, పిల్లల సంరక్షణలో సంతోషంగా ఉన్నావు. కానీ ఆ దేవుడు నీకు అనారోగ్యాన్ని ఇచ్చాడు. డాక్టర్ గారు నువ్వు బాధపడే విషయాలేవి చెప్పొద్దన్నారు. అందుకే శ్రీవల్లి గురించి నీకు చెప్పకుండా ఆ బాధను నా గుండెల్లోనే దాచుకున్నాను. సమస్యను నేను భరించి నిన్ను బాధ నుంచి దూరం చేయాలనుకున్నాను. అది తప్ప? మీరు తప్పు చేయరని నాకు తెలుసండి. మీ భార్య కోసం మీరెంతగా ఆలోచించారో నా భర్త కోసం కూడా నేను అంతే ఆలోచిస్తాను. భార్య అంటే భర్తలో సగం కదా. అలాగే మీకొచ్చిన ఈ కష్టాన్నైనా నాకు సగం పంచండి. మహా అయితే నాకేమవుతుంది? ప్రాణం పోతుంది, అంతే కదా. సీత, ఎందుకండి అంత కంగారు పడతారు? అయినా సుమంగళిగా చనిపోవడం ఒక ఆడదానికి ఎంతో అదృష్టం. ఎంతో మంది ఆడవాళ్లు సుమంగళిగా చనిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారు. మీ చేతుల్లో నా ప్రాణం పోతే అది గొప్ప వరంగా భావిస్తాను. సీత, నువ్వు అలా మాట్లాడుకు, నేను తట్టుకోలేను. నేనిలా మాట్లాడితేనే మీరు తట్టుకోలేరు. కానీ మీరొక్కరి కూతురు గురించి ఆలోచిస్తూ మీలో మీరే కుమిలిపోతూ ఉంటే నేను తట్టుకోగలనని ఎలా అనుకున్నారు?
ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి విషయాలు దాచకండి. మరణం మనల్ని వేరు చేసే వరకు ఎంత పెద్ద సమస్యనైనా కలిసి పంచుకుందాం. అలాగే. శ్రీవల్లిని కిడ్నాప్ చేసింది ఎవరో ఏంటో ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు సీత. ఎప్పుడు తెలుస్తుందండి? తను ఎక్కడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతోందో, అసలు తనకేమన్నా... సీత, అంత దూరం ఆలోచించొద్దు. డబ్బు కోసం తనను కిడ్నాప్ చేస్తుంటారే కానీ ప్రాణాలు తీసేంత శత్రుత్వం ఎవరితోనూ మనకు లేదు. డబ్బు కోసమే అయితే వాళ్ళు అడిగినంతే ఇచ్చేయండి. అవసరమైతే ఈ ఆస్తి మొత్తం ఇచ్చేయండి. కానీ శ్రీవల్లిని ఇంటికి తీసుకురండి. అలాగే సీత, తప్పకుండా తీసుకొస్తాను. ఊరుకో, నువ్వు ఏడవకు. నేను కమిషనర్ గారితో మాట్లాడాను. నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి అని గట్టిగా చెప్పాను. మన అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఉంటానండి. నా బిడ్డని తిరిగి మళ్ళీ ఈ కళ్ళతో చూసే వరకు నాకేం కాదు. నేను ధైర్యంగానే ఉంటాను. ఎందుకంటే తనిప్పుడు నా కూతురు మాత్రమే కాదండి, తల్లి కూడా. అవునండి, నిన్నటి వరకు నా కూతురుగా ఉన్న శ్రీవల్లి షష్ఠి పూర్తిలో నాకు పెళ్లి చేసి నాకు తల్లయింది. ఆ క్షణం నాకు తన్ను మా అమ్మ కనిపించింది. అలాంటి నా తల్లి ఇప్పుడు నాకు దూరంగా ఎక్కడో ఎవరి చేతుల్లోనో బందీగా ఉంది. సీత, శ్రీవల్లిని సప్త సముద్రాల అవతల బంధించిన వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని రాగలదు. ఎందుకంటే కాలాలాంటి దుర్మార్గుండే ఒంటరిగా ఎదుర్కొంది. మన శాప విమోచన కోసం మనకి చెప్పకుండానే మృత్యువుకు ఎదురు వెళ్లి మరి బావిలోంచి విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చింది. తన గుండెల నిండా ధైర్యం ఉంది, ఆ దేవుడి అండ ఉంది. అన్నిటికీ మించి తల్లిగా నీ ఆశీస్సులున్నాయి. అలాంటప్పుడు తనకేమవుతుంది చెప్పు? అలాగేనండి. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా, మన ప్రయత్నంగా మీడియా హెల్ప్ తీసుకుందాం. పేపర్లోనూ టీవీలోనూ తన గురించి ప్రకటిద్దాం. వద్దు సీత, ఈ విషయంలో తొందరపడకూడదు. కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫోన్ వస్తుందేమో చూద్దాం. రాకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు చేద్దాం. శ్రీవల్లి కానీ మీరు కానీ 10 మంది మంచి కోసమే ఆలోచిస్తారు. ఎంతవరకు మీరెవ్వరికీ చెడు చేసింది లేదు. అలాంటప్పుడు మనమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుందండి? ఎంత ఆలోచించినా ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు సీత. మొన్న దినేష్ కొడుకుని కిడ్నాప్ చేసింది కూడా మన శత్రువులు కాదు, ఎవరో చిల్లర వెధవ డబ్బుల కోసం చేశాడు. అలాగే శ్రీవల్లిని కూడా కిడ్నాప్ చేశారేమో అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా వాళ్ళు డబ్బు గురించే మనకు ఫోన్ చేస్తారు. మనం వాళ్ళను పట్టుకొని మన అమ్మాయిని విడిపించుకొని వద్దాం, సరేనా? ఏమోనండి, నాకంతా అయోమయంగా ఉంది. దేవుడా, చీమకు కూడా హాని చేయని నా కూతుర్ని క్షేమంగా ఇంటికి చేర్చు స్వామి. భయ్యా, మీ ఆర్డర్ రెడీ. వాటర్ తీసుకోరా. అరుణ్, ఫుడ్ తీసుకో. నిన్ను పోలీసులు ఎవరూ చూడలేదు కదా? చూడలేదు. అయినా హైదరాబాద్ పోలీసులకి మన గురించి ఏం తెలియదు కదా. చెప్పలేంరా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునరా, చీకటి పడగానే సీక్రెట్గా మనం మన ఊరికి వెళ్ళిపోదాం. నేను వెళ్ళనివ్వను. సార్, మీరు కిడ్నాప్ అయిన శ్రీవల్లిని పట్టుకోవడానికి నియమించిన స్పెషల్ ఆఫీసర్ని.
రేయ్, తప్పించుకోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పడేస్తాను. శ్రీవల్లి ఎక్కడుంది? మాకు తెలియదు సార్. రేయ్, నిజం చెప్పండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. అమ్మ తోడు సార్, మేము నిజమే చెప్తున్నాం. శ్రీవల్లి ఎక్కడుందో మాకు తెలియదు. అవునా? మరి పోలీసులు ఎవరు చూడలేదు కదా? రాత్రికి సీక్రెట్గా మనం ఊరు వెళ్ళిపోదామని ఎందుకు మాట్లాడుకుంటున్నారా? ఎవరికి చెప్తున్నారా మీ కహానీలు? శ్రీవల్లి మీ మీద పోలీస్ కేసు పెట్టిందన్న కోపంతో మీరే తనని కిడ్నాప్ చేశారని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పండి, తనని ఏం చేశారు? తను ఇప్పుడు ఎక్కడుంది? సార్, తన మీద కోపం ఉన్న మాట నిజమే. తనని కిడ్నాప్ చేయాలనుకున్నది నిజమే, కానీ మేము తనని కిడ్నాప్ చేయలేదు సార్. ఏం మాట్లాడుతున్నావురా? అవును సార్, మేము తనని ఫాలో చేస్తూ వెళ్తుంటే మాకన్నా ముందే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు. శ్రీవల్లిని ఎవరు కిడ్నాప్ చేసుంటారా అని ఆలోచిస్తున్నాను. అది తెలియకే కదా ఇందాకటి నుంచి నేను కన్ఫ్యూజ్ అవుతోంది. దానికున్న శత్రువులం నువ్వు, నేను, త్రిదేవ్. ఆర్తి ఆర్తి ఆర్తి